వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. భాద్రపద శుద్ధ చవితి అనగా ఈ క్రోధీనామ సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తారీఖు శనివారం నాడు మనం వినాయక చవితి జరుపుకోబోతున్నాం. మన సనాతన సంప్రదాయంలో కానీ సనాతన ధర్మంలో కానీ ప్రతి పండగకి కూడా ఒక విశిష్టత, ఒక వైజ్ఞానికత, ఒక ఆ కాలానుగుణంగా వచ్చే పద్ధతి ప్రకారం కూడా సంప్రదాయ దాంట్లో వాడే పదార్థాలు కానీ పత్రాలు కానీ ఏవైనా సరే వాటన్నిటికీ ఒక విశిష్టత ఉంటుంది. అలాగే మనందరికీ తెలుసు, భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చతుర్థి రోజు గణపతిని మనందరం చక్కగా 21 పత్రాలతో పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆ రోజు గణపతి జన్మదినం, ఓంకార ప్రణవస్వరూపమైన గణపతి ఆవిర్భించిన రోజు కాబట్టి ఆ రోజు ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో, ఆ రోజు ఎవరైతే స్నానం, జపం, దానం చేస్తారో వారికి సకలాభిష్టాలు నెరవేరుతాయని కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఈ పండగలో ఈరోజు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏ పండగలోనూ లేని విశేషత, ఈ పండగలో మనం 21 పత్రాలు అంటే 21 రకాలైన పత్రాలతో గరికతో కూడా గణపతిని మనం పూజించడం, ప్రత్యేకమైన నామాలతో పూజించడం, ఆ 21 నామాలతో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎందుకు 21 పత్రాలతో పూజించాలి గణపతిని, ఆ పత్రాలు ఎందుకు పూజించాలి, దానిలో ఏమైనా విశేషత ఉందా, ఏమన్నా ఔషధ గుణాలు ఏమన్నా ఉన్నాయా, దానివల్ల మనకేంటి లాభం అనే విషయాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ భాద్రపద శుద్ధ చవితి మనకి వర్షాకాలంలో వస్తుంది సహజంగానే. ఈ మాసంలో వచ్చేటప్పుడు ఈ చతుర్థి రోజు ఎవరైతే గణపతిని మనం ఇందాక అనుకున్నట్టుగా షోడశ ఉపచారాలతోనూ 21 పత్రాలతోనూ పూజించి ఆయనకి ఇష్టమైన బెల్లంతో చేసిన పిండి పదార్థాలు, కొబ్బరి, నారికేళం, కదలీ ఫలాలు, రకరకాల ఫలాలు అంటే ఈ సీజన్లో మనకు వచ్చే ఫలాలు దానిమ్మ, బత్తాయి, నారింజ, మామిడి, నేరేడు, పనస వీటన్నింటినీ సమర్పించడం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందడం ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎవరైతే పెరుగుని, బెల్లంతో చేసిన పిండి వంటల్ని విప్పులోకి దానం చేస్తే కనుక కన్యలకు శీఘ్రం ఉత్తమమైన భర్త లభిస్తాడని, ఆయుష్, ఆరోగ్యం కలుగుతాయని కూడా మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అసలు ఈరోజు మనం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 21 పత్రాల వెనకాల ఉన్న రహస్యం ఏంటి, ఎందుకు గణపతికి 21 సంఖ్యలో అంత ప్రాధాన్యత అంటే కనుక ఈ గణపతి ఉత్సవాల్లో మనకి 21 అంటేనే 2, 1 సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినప్పుడు 2 అన్న సంఖ్య చంద్రుడికి సంకేతం. మనకారకుడు, మనసో చంద్రో జాత అంటే చంద్రుడు మనకారకుడు. 1 రవికి సంకేతం, రవి అంటే ఆత్మకారకుడు. 2 + 1 = 3 గురువు అంటే జ్ఞానప్రదాత. అంటే మనసు ఆత్మ సంయోగం చేసి జ్ఞానం రావడం, జ్ఞానమే కైవల్యం, మోక్షం అన్నట్టుగా జ్ఞానమే మోక్షానికి కారణం. కాబట్టి ఈయనకి 21 అన్నది చాలా విశిష్టమైన సంఖ్య. ఈ సంఖ్య అన్నది గణపతికి చాలా ప్రీతిపాత్రమైంది. అందుకనే మనం 21 నామాలతో పూజిస్తాం, 21 కుడుములు నివేద్యంగా సమర్పిస్తాం, 21 పత్రాలతో పూజిస్తాం అన్నది. ఈ 21 అన్నది ఒక గణపతి పూజలో మనకి విశేషంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అసలు 21 పత్రాలు ఏమేమి పత్రాలు మనం పూజిస్తాం అని చూస్తే మాచీపత్రం, మునగాకు, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుకాంత, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజిపత్రి, జమ్మి, అశ్వత్థపత్రం అంటే రావ్యాకు, మద్ది, అర్కపత్రం అంటే జిల్లేడు, ఈ అనే 21 రకాల పత్రాలతో ముఖ్యంగా ప్రత్యేకంగా గణపతిని మనం పూజిస్తూ ఉంటాం. అంటే మనం ఇందాక చెప్పిన సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా 21 అన్నది గణపతికి చాలా విశేషమైన రోజు. ఈ పత్రాలన్నీ కూడా ఆయుర్వేద ప్రకారం చూసినప్పుడు ఔషధి గుణాలు కలిగినవి. అందుకనే ఈయనకి సమస్త ఔషధుల యొక్క శక్తులు దీంట్లో ఉంటాయన్నమాట. ఈ ఔషధాధిపతిగా కూడా గణపతిని పూజిస్తాం. గణపతి ఆయన సహస్రనామాల్లో ఓం ఓషధీపతి నమః అనే నామం కూడా ఉంది. అంటే ఔషధులు అన్నిటికీ కూడా ఈయనే అధిపతి కాబట్టి అందుకే వివిధ ఔషధులకు సంకేతాలుగా ఈ 21 పత్రాలు అనేక రకమైన ఔషధుల గుణాలను కలిగినవి. విభిన్న ఔషధీపత గణనాథుని పూజించడం వలన ఆ గణపతి అనుగ్రహం కలగటం, ఈ వర్షాకాలంలో మనం ఇవి పూజించడం వలన
వాటి నుంచి వచ్చే ఔషధ గుణాలు మనకి చక్కగా అంటడం వల్ల మనలో ఉన్న అనారోగ్యాలు పోవడం, అలాగే ఈ మొక్కల్ని మనం స్పృశించడం కానీ వాటిని సేకరించి వాటిని శ్రద్ధగా తీసుకొచ్చి వాటిని కనుక్కొని ఇవన్నీ చేయటం వల్ల కూడా మనలో ఈ సమయంలో ఏర్పడే అనారోగ్య సమస్యలు కూడా మనకి దూరం అవుతాయని తెలుస్తోంది. అంటే ముఖ్యంగా ఈ ఎంత ఔషధి గుణాలని మనం ప్రత్యేకంగా ఈ మాసంలో గణపతికి పూజించడం వలన అంతరార్థం ఒకటి. ఒక్కొక్క పత్రానికి కూడా ఒక్కొక్క సమస్య, ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతుంటే ఆ మంత్రంతో ఆ స్వామిని 21 సార్లు మనం జపించి పూజించడం కూడా చాలా విశేషంగా చెప్పబడిందని చెప్పవచ్చు. అంటే ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా కూడా మన సనాతన ధర్మంలో ప్రతి పండగ కూడా విశిష్టత ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మనం ఏం చేస్తాం, నవరాత్రులు పూజించడం, ఆ మట్టి వినాయకుడిని పెట్టి ఈ 21 రకాల ఔషధి పత్రాలతో మనం ఆయన్ని పూజించడం వల్ల ఆ వచ్చే వాసన, ఆ శ్వాసని మనం ఆయన సమయంలో ఆయన దగ్గర గడిపే ఆ సమయంలో పీల్చడం వలన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అదే కాకుండా ఇవన్నీ కూడా మనం నిమజ్జనం చేస్తాం ఎక్కడ, చెరువుల్లోనూ కాలువల్లోనూ నదుల్లోనూ. అప్పుడు ఈ వర్షాకాలంలో వచ్చే కొత్త నీరు అంతా కూడా ఈ రకరకాల ఔషధ గుణాల పత్రాలన్నిటి కూడా ఆ చెరువుల్లో కలపడం వల్ల మట్టితో అవన్నీ ఆ జలంలో వచ్చే బ్యాక్టీరియాలన్నీ చనిపోయి అవన్నీ జలం శుద్ధి అవుతుంది అన్నమాట. ఆ రకంగా కూడా మనకి ఈ వినాయక చతుర్థి ద్వారా వచ్చే కొత్త నీరు వచ్చే వాటిలో ఉండే బ్యాక్టీరియాలు తగ్గి మనందరికీ కూడా మంచి నీరు, ఔషధి గుణాలు కలిగిన నీరు మనకి ప్రాప్తం అవుతుందని కూడా తెలుస్తోంది. ఈ ఆయుర్వేద పరంగా చూసినప్పుడు ఈ ఔషధి గుణాలన్నిటికీ చాలా వైద్య రహస్యాలు చాలా దాగున్నాయి. ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క విశేషం, ఒక్కొక్క రోగాన్ని తగ్గించే గుణాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిల్లో మనం ఎందుకంటే ఈ రోజు వినాయక చతుర్థి రోజు ఈ 21 పత్రాలను ప్రతి ఒక్కరూ చక్కగా సేకరించి ఆ స్వామిని ఆరాధించడం వలన మనకి ఈ 21 పత్రాల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క పత్రాన్ని గురించి ఆ పత్రం పట్టుకొని స్పృశించి దాన్ని మనం పూజించడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తెలుసుకుందాం. ఎవరైనా ఎటువంటి అనారోగ్య సమస్యలు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ నామంతో ఆ స్వామిని 21 సార్లు ఆ పత్రంతో పూజించడం వల్ల కూడా ఆ సమస్యల నుంచి కూడా దూరం అవుతారని ఎటువంటి సందేహం లేదు. అలాగే వీటన్నిటి కూడా నవగ్రహాలకు సంబంధించిన పత్రాలు కూడా మనకి 21 పత్రాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం కానీ వాటి యొక్క ఎవరికైనా ఏ గ్రహ దోషం ఉంటే ఆ దోషానికి సంబంధించిన పత్రాన్ని మనం పూజించడం, ఆ సమిధల్ని మనం హోమంలో వాడటం వల్ల కూడా ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుందని చెప్పి మనకు మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఒక్కొక్క పత్రం గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మొట్టమొదటి పత్రం మాచీ పత్రం. ఈ మాచీ పత్రం అనేది సహజంగా ఏంటంటే నేత్ర రోగాలకి, చర్మ సంబంధమైన రోగాలకి అద్భుతం ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ పత్రాన్ని ఈరోజు ఎవరైతే ఎవరైనా సరే ఓం సుముఖాయ నమః అనే మంత్రంతో మాచీ పత్రం సమర్పయామి అని స్వామికి సమర్పించడం వల్ల ఆ సంబంధించిన వ్యాధుల నుండి కూడా మనకి దరిచేరవని కూడా చెప్పవచ్చు. రెండవ పత్రం బృహతి పత్రం, దాన్నే నేల మునగాకు అంటాం కదా, దాన్ని ములగా అంటాం. ఈ పత్రం కంఠానికి సంబంధించిన వ్యాధులు, అంటే ఎవరికైనా సరే కంఠ సంబంధమైన సమస్యలు వచ్చినా, కఫవాత దోషాలని ఇలాంటివన్నిటి కూడా తగ్గిస్తుంది. అలాగే ఆస్మా, సైనసిటీస్తో ఎవరైనా బాధపడుతుంటే కనుక ఈ పత్రాన్ని దానికి సంబంధించిన వాటిని వాడటం వల్ల కూడా చాలా మటుకు దాంట్లో ఉండే ఆయుర్వేద గుణాల వల్ల, ఔషధ గుణాల వల్ల మనకి ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ పత్రాన్ని మనం ఓం గణాధిపాయ నమః అనే మంత్రంతో భౌతీ పత్రం సమర్పయామి అని ఆయన సమర్పించడం వల్ల ఆ బాధలు మనకి రాకుండా ఉంటాయని నమ్మకం. మూడో పత్రం బిల్వపత్రం, అదేంటే మారేడాకు. బిల్వపత్రం అన్నది శివునికి అత్యంత ప్రీతికరమైన పత్రం అని చెప్పవచ్చు. అసలు అద్భుతమైన ఔషధీ గుణాలున్న దేవదా వృక్షం కింద కూడా మనం బిల్వపత్రాన్ని చూస్తాం. అనేక రకాలు వ్యాధులను తగ్గించే గుణాలు మనకి బిల్వపత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మధుమేహం, ఎవరైనా మధుమేహంతో బాధపడ్డ వాళ్ళకి కానీ, కండ్ల కలక, టైఫాయిడ్, విషజ్వరాలు, విరోచనాలకు సంబంధించిన ఇవన్నీ కూడా తగ్గించడంలో మనకి ఈ బిల్వపత్రం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి అని ఆయన సమర్పించడం వల్ల మనకి చక్కగా అటువంటి అనారోగ్యాలు మనకు దూరం అవుతాయి. అలాగే దూర్వాసం యుగ్మం, దూర్వాసం అంటే గరిక, అంటే గడ్డి అంటాం కదా, గరిక. దీన్ని మనం రాహుగ్రహానికి సమిధిగా చెప్పబడింది అన్నమాట. ఈ గరిక అనేది మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది, అనేక కణుపులతో ఉంటుంది. దీని రసాన్ని మజ్జిగతో కలిపి తీసుకుంటే కనుక సర్వ పాషాణాలు విరిగిపోతాయి. అంటే పాషాణం అంటే విషం, ఎటువంటి విషానికైనా సరే విరుగుడుగా పనిచేసేది గరిక. అంటే గరిక రసాన్ని మనం మజ్జిగలో కలిపి తీసుకుంటే కనుక ఎటువంటి విషం ప్రయోగాలు జరిగినా, విషం ఆహారం చేసినా అవన్నీ కూడా విరుగుడుగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అలాగే మూత్ర సంబంధమైన వ్యాధులని నయం చేయటంలో కూడా ఈ గరిక చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.
కఫ పైచ దోషాలు కూడా, ముక్కు నుంచి గారే రక్తం కారడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా ఈ గరికని వాడటం వలన తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. ఓం గజాయ నమః దుర్వాయుగ్మం సమర్పయామి అని ఆ దుర్వాయుగ్మాన్ని మనం సమర్పించడం వలన ఇటువంటి దోషాలు ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనం దూరం అవుతాయని చెప్పవచ్చు. 5వది దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త పువ్వు. దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త పువ్వు. ఎవరికైనా మానసిక వ్యాధులకు కానీ, జ్వరాలు, అల్సర్లు, చర్మరోగ సంబంధమైన వ్యాధులు, చుండు వంటి సమస్యలు ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన నివారణగా మనకి ఉమ్మెత్త పువ్వు కనిపిస్తుంది, ఉమ్మెత్త పత్రం కనిపిస్తుంది. ఓం హరసూనవే నమః దత్తూర పత్రం సమర్పయామి అని సమర్పించడం వలన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. 6వది బదరీపత్రం. బదరీపత్రం అంటే మనం రేగుపళ్ళు అంటాం కదండి, బదరీఫలం అంటే రేగు. ఇది శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతికరమైన వృక్షం కింద చెప్తాం మనం దీన్ని. చిన్నపిల్లలతో సహజంగా అంటే 12 ఏళ్ల లోపల ఉండే పిల్లలందరికీ వచ్చే సామాన్య రోగాలన్నిటికీ కూడా ఈ బదరీపత్రం చాలా మంచిగా, చాలా అద్భుతమైన ఔషధకారిగా పనికొస్తుందని చెప్పవచ్చు. అంటే ఈ బదరీపత్రం నుంచి రసాగంధన ఔషధంలో వాడటం వల్ల కానీ, రకరకాలుగా మనం ఉపయోగించడం వల్ల చిన్నపిల్లలకి 12 ఏళ్ల లోపు ఎవరైనా పిల్లలు ఉంటే వారికి వచ్చే సామాన్యంగా వచ్చే రోగాలకి మంచి మందుగా పనిచేస్తుంది. అలాగే అరుగుదలకి, గాయాలకి, ఏమైనా గాయాలైనప్పుడు కానీ, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఈ రేగు ఆకులు అన్నవి చాలా ఔషధంగా కూడా చక్కగా పనిపిస్తాయి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి అని సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. 7వ పత్రం అపామార్గ పత్రం అంటే ఉత్తరాయణి. అపామార్గ పత్రం అంటే ఉత్తరాయణి పత్రం. ఈ వృక్షం సహజంగా దీని సమిధులు బుధగ్రహానికి సంబంధించిన దోషాలు నివారించడానికి ఈ సమిధుల్ని మనం హోమంలో వాడుతూ ఉంటాం, సమిధిగా చెప్పబడింది. ముఖ్యంగా ఈ పత్రం వాడటం వలన, దీనివలన దంత సంబంధమైన సమస్యలు కానీ, చర్మ వ్యాధులు ఎవరైనా బాధపడ్డా, శ్వాస సంబంధమైన సమస్యలుకి వీటన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది అపామార్గ పత్రం. అలాగే వాంతులు కానీ, ఫైల్స్కి, టాక్సిన్స్ వచ్చే వాళ్ళ రసాయనాల వ్యాధులకు కానీ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఉత్తరానికి ఇంకా ఇవే కాక చాలా అనేక రకాలైన ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఓం గుహగ్రజ్జాయ నమః అపామార్గ పత్రం సమర్పయామి అని సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. తులసి. 8వ పత్రం తులసి. తులానాం నాస్తు ఇది అంటే తులసి. ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా తగ్గనన్ని ఔషధ గుణాలు కలిగిన మొక్క తులసి. అద్భుతమైన మొక్క ఈ తులసి మొక్క అని చెప్పవచ్చు. అన్ని ఔషధ గుణాలు కలిగింది తులసి. అంటే ముఖ్యంగా అన్నిటికంటే వాతావరణంలో ఉండే కాలుష్యాన్ని తులసి తగ్గిస్తుంది. ఆక్సిజన్ మనకి ఎక్కువ ఇస్తుంటుంది అన్నమాట. అందుకనే తులసి ఒక ఆరాధ దేవత. ప్రతి ఇంట్లో తులసి మొక్కలేని ఉండదు. ముఖ్యంగా ఏంటంటే వినాయక చవితి రోజు మాత్రమే తులసితో మనం గణపతిని ఆరాధిస్తాం, వీడప్పుడు తులసితో గణపతిని ఆరాధించాం. ఈ తులసిను ఎలాంటి వ్యాధులను తగ్గిస్తుందంటే నోటి చిగుళ్ళు కానీ, సంబంధించిన వ్యాధులు కానీ, కఫం వల్ల వచ్చే దగ్గు, ఆస్మా, ఎక్కిళ్ళు, ఈ టాక్సిన్స్, విషాన్ని విశేషంగా తీసివేస్తుందని చెప్పవచ్చు తులసి. అంటే ఇంత అద్భుతమైన ఔషధ గుణాల మొక్క ఇంకోటి లేదంటే చెప్పడం అతిశయోక్తి లేదనమాట. ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం సమర్పయామి అని పూజించాలి. 9వ పత్రం చూతపత్రం అంటే మామిడాకు. చూతపత్రం అంటే మామిడాకు. మామిడి అనగానే అత్యంత మంగళప్రదమైంది. ఎందుకంటే ఎటువంటి శుభకార్యం జరిగినా మనం మంగళ తోరణాలు కట్టాలంటే మామిడాకులు తోరణాలు లేకుండా ఎటువంటి శుభకార్యం కూడా చేసుకోం. ఇది అంత అద్భుతమైన వృక్షం. అలాగే నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపు కానీ, పంటి సమస్యలు కానీ వీటన్నిటికీ మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలాగే మధుమేహాన్ని కూడా ఈ పత్రం నియంత్రిస్తుందని చెప్పవచ్చు. దీన్ని రసాయన కషాయం తాగడం వల్ల కూడా మధుమేహం చాలా మటుకు నియంత్రింపబడుతుంది. చాలా అద్భుతమైన పత్రం ఇది, ఔషధ గుణాలు కలిగింది. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి. 10వ పత్రం కరవీర పత్రం అంటే గన్నేరు. మనందరికీ తెలుసు గన్నేరు. ఈ గన్నేరు చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చడం వల్లే అనేక రోగాలు తగ్గుతాయని చెప్పబడింది. అంటే అంత గాలి అంత విశేషమైనది గన్నేరు. ఈ గన్నేరు ఆకులు శరీరానికి కట్టుకుంటే కనుక ఏమైనా జర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గన్నేరు ఆకుల్ని మన శరీరానికి కట్టుకుంటే కనుక జర తీవ్రత తగ్గుతుంటా. ఓం వికటాయ నమః కరవీర పత్రం సమర్పయామి. 11వది విష్ణుకాంత పత్రం. దీన్ని అవిశాఖ అంటాం. విష్ణుకాంత పత్రం అంటే అవిశాఖ. ఈ పత్రం ఈ యొక్క రసాన్ని మనకు తామర వ్యాధులకి తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
అలాగే ఈ ఆకుల్ని భుజించడం వలన మన రక్తంలో ఉండే ఏమైనా దోషాలు లాంటివి ఏమైనా ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలుగుతాయి అన్నమాట. మేధస్సు కూడా పెరుగుతుంది. అవిసె ఆకు కూర తినడం వలన మేధస్సు పెరుగుతుంది. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంత పత్రం పూజయామి. దాడిమీ పత్రం అంటే దానిమ్మ, మనం వాడే దానిమ్మ ఆకు. ఇది ఒక అద్భుతమైన వృక్షం కింద చెప్పవచ్చు. మన అందరూ లలితా సహస్రనామాల్లో చూస్తే దాడిమి కుసుమప్రభ అనే అమ్మవారికి ఒక నామం కూడా మనకు కనిపిస్తుంది. అంటే దానిమ్మ అంత విశేషమైన ఫలం కింద చెప్పవచ్చు. ఎలర్జీలు కానీ కీటకాలు ఏమైనా కుట్టితే దానిమ్మ ఆకు రసాన్ని రాయటం వలన వాపులకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జీర్ణకోశ సంబంధం తగ్గించి ఆకలిని పెంచడంలో కూడా దాని మంచిగా ఈ దానిమ్మ బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విరోచనాలు అరికట్టడానికి గొంతు సంబంధమైన వ్యాధులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం, అజీర్తి, దగ్గు, వడదెబ్బ, వాపులు, శరీర వాపులు ఇలాంటి వాటికి చాలా బాగా దానిమ్మ ఆకు పనికొస్తుంది. ఈ మొక్క మొత్తం కూడా ఔషధ గుణాలు కలిగింది. గింజలు కానీ, ఫలం కానీ, బెరడు కానీ, ఆకులు కానీ అంత అద్భుతమైన వృక్షం మన దానిమ్మ చెట్టు. ఓం వటవే నమః దాడిమీ పత్రం సమర్పయామి. 13వది దేవదారు పత్రం. దేవదారు ఆకులు వాడటం వలన మెదడుకి సంబంధించినవి, కంటికి సంబంధించిన అనారోగ్యాలు దరిచేరవని చెప్తారు. అంటే ఈ దేవదారు పత్రం యొక్క ఆకుల్ని రసంగా తీసుకొని కానీ, ఆయిల్ ద్వారా చేసి కానీ, ఆకులు కానీ వేడి నీటిలో స్నానం చేస్తే శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు నయమవుతాయని చెప్పి మనకు ఆయుర్వేదం ప్రకారం తెలుస్తోంది. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి అని పూజించడం వలన ఇటువంటి రోగాలు మనకి తగ్గుతాయి. 14వది మరువక పత్రం. మరువక పత్రం అంటే మరువం, మనం సుగంధం గురించి మరువం అంటాం కదా. దీన్ని ఈ ఆకులు వేసుకొని స్నానం చేయటం వలన శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుంది. ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం సమర్పయామి. సర్వాది సింధువార పత్రం 15వది అంటే వావిలాకు. ఈ నీళ్ళల్లో వేసి మరిగించిన నీటితో స్నానం చేయటం వలన ఎవరైనా బాలింతలుకి, ఎవరైనా వాత సంబంధమైన రోగాలు కానీ, ఒంటి నొప్పులు కానీ ఉంటే అవి తగ్గుతాయి. అలాగే జలుబు, తలనొప్పులకు కూడా ఈ వావిలాకు చాలా బాగా పనిచేస్తుంది. ఓం హేరంభాయ నమః సింధువార పత్రం సమర్పయామి. జాజీ పత్రం. జాజి పువ్వు అంటే సన్నజాజులు, జాజి పూలు తెలుసు కదా మనకి. ఈ జాజి పూల వాసనని పీల్చడం వలన డిప్రెషన్ నుంచి మనకి దూరం అవుతుంటాం. మానసిక వ్యాధులు ఎవరైనా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఈ జాజి పూల వాసన పీలిస్తే కనుక దూరం చేస్తుంది. అలాగే ఈ జాజి పత్రం వాడటం వలన నోటి దుర్వాసన తొలుగుతుంది. ఈ జాజిగ కషాయం తాగటం వలన క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా నివారింపబడుతుంటాయి. అద్భుతమైన క్యాన్సర్కి అద్భుతమైన పత్రం కింద కూడా మనం ఈ జాజీ పత్రం చెప్పబడింది. అలాగే కామెర్లు కానీ, కండ్ల కలక, కడుపులో ఉన్న నులి పురుగులు, నేత్ర సంబంధమైన వ్యాధులకి, చర్మ రోగాలకి, వీటన్నిటికి కూడా ఈ పత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అటువంటి ఔషధ గుణాలు కలిగింది ఈ పత్రం. ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం సమర్పయామి. గండకీ పత్రం, దీన్నే దేవకాంచనం అని కూడా అంటారు. ఎవరికైనా థైరాయిడ్, వాళ్ళు రేపు చాలామంది థైరాయిడ్ వ్యాధితో తెగ బాధపడుతున్నారు. వీరు ఎవరైనా సరే ఈ గండకీ పత్రాన్ని వాడటం వలన థైరాయిడ్ వంటి దీర్ఘ వ్యాధులకి, చర్మ వ్యాధులకి, పైచి రోగాలకి దివ్య ఔషధంగా ఈ పత్రం పనిచేస్తుంది. ఓం స్కంధాగ్రజాయ నమః గండకీ పత్రం సమర్పయామి. శమీపత్రం. శమీపత్రం అంటే జమ్మి చెట్టు, జమ్మి ఆకు. ఇది శనిగ్రహ దోష నివారణానికి దీని సమిధలను ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం, హోమంలో ఉపయోగపడతాయి. శని భగవానికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఏంటంటే శమీ వృక్షం అన్నమాట. అదే జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వలన, జమ్మి ఆకును మనం కషాయం తీసుకోవడం వలన శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, కుష్టు వ్యాధులు లాంటి భయంకరమైన వ్యాధులు కూడా తగ్గుతాయి. అలాగే పైల్స్కి తగ్గిస్తుంది. విష నివారణ, విషంలో ఏమైనా రక్తంలో ఏమైనా విష పదార్థాలు ఏమంటే విష పదార్థం తొలగిస్తుంది. ఎగ్జిమా, గజ్జి, తామర వంటి వాటన్నిటిని కూడా మనకి ఈ శమీపత్రం వలన తగ్గుతుందంలో ఎటువంటి సందేహం లేదు. అంటే అంత అద్భుతమైనది మనకి శమీ వృక్షం. మనం శమైతే పాపం అని కూడా మనం దసరాల్లో చేసుకుంటూ ఉంటాం కదా. ఆ చెట్టు ప్రదక్షిణ అంటే ఆ చెట్టు చుట్టూ మనం తిరగడం వలన అటువంటి అద్భుతమైన ఫలితాలు మనకి వస్తాయన్నమాట. అలాగే వీర్యవృద్ధి కూడా కలిగిస్తుంది. ఓం ఇభవక్తాయ నమః శమీపత్రం సమర్పయామి అని స్వామిని పూజించడం వల్ల ఆ శనిగ్రహం యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. అశ్వత్థపత్రం. అశ్వత్థపత్రం అంటే రావి చెట్టు, రావి ఆకు. ఇది ఈ సమిధలు, ఈ చెట్టు యొక్క సమిధలు మనకి గురుగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగించడానికి,
హోమంలో వాడుతూ ఉంటాము, ఎక్కువగా గురుగ్రహానికి సంబంధించింది. దీనివలన ఈ పత్రం వలన వ్రణాలు అంటే ఏమన్నా పుళ్ళు లాంటివి కానీ, నోటిపూత, చెవినిపి, కర్ణశూలలు, గర్భ సంబంధమైన దోషాలు ఉన్న వాళ్ళకి, గుండెలో మంట, ఉబ్బసం, దగ్గు, వాంతులు, కడుపులో బల్ల, నడుం నొప్పి ఇలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళందరికీ కూడా అద్భుత ఔషధకారి మనకి అశ్వత్థ పత్రం అని చెప్పవచ్చు. అలాగే విష జంతువుల యొక్క విషాన్ని హరించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఉదర సంబంధమైన రోగాలు తగ్గించడానికి, రక్తశుద్ధికి కూడా ఈ అశ్వత్థ పత్రం ఉపయోగపడుతుంది. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం సమర్పయామి. ఇక 20వది మనం చూసినప్పుడు అర్జున పత్రం అంటే మద్ది ఆకు. ఈ మద్ది ఆకును గుండె సంబంధించిన వ్యాధులకు, కఫపైత్యవాస దోషాలకి హరిస్తుంది. అలాగే విరిగిన ఎముకలు అతికించడంలో ఈ పత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్రణాలు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం సమర్పయామి. ఆఖరిది 21వ పత్రం అర్కపత్రం. అర్కపత్రం అంటే జిల్లేడాకు, మనందరికీ తెలుసు. రవిగ్రహానికి సంబంధించిన దోషాలు తొలగాలన్నా, రవిగ్రహం అంటేనే ఆరోగ్య ప్రదాత, అంటే ఆరోగ్యం కలగాలంటే జిల్లేడు చెట్టు యొక్క సమిధల్ని మనం హోమంలో వాడుతూ ఉంటాం. ఇది రవిగ్రహ దోషాలను తొలగించి సంబంధంలో వచ్చే అనారోగ్యాలను తొలగిస్తుంది. అలాగే రవిగ్రహ యొక్క అనుగ్రహానికి కూడా ఈ హోమంలో ఇది వాడటం వలన చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అంటే అలాంటి ఆ రవిగ్రహ దోషాలు వచ్చే ఉపద్రవాలు ఎలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా నివారింపబడతాయి. ముఖ్యంగా ఈ పత్రం అర్కపత్రం అన్నది కఫ వ్యాధులకి, కుష్టు, చర్మ వ్యాధులు, ఉబ్బ సంబంధమైన వ్యాధులకి, కాళ్ళ నొప్పులకి, తలనొప్పి, మూర్ఛ వ్యాధులకి చాలా బాగా ఉపయోగిస్తుంది. ఈ రకరకాల కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా చాలా కీళ్ళ నొప్పులు కూడా చాలా బాగా తగ్గిస్తున్న ఆయుర్వేద శాస్త్రం తెలుస్తోంది. అలాగే మనం ఈ కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. ముఖ్యంగా మనకి అర్క గణపతిని కూడా, అంటే జిల్లేడు వేరుతో గణపతిని కూడా పూజించడం కూడా మనకి సంప్రదాయంలో కనిపిస్తుంది. అంటే మన ఈ గణపతి ఉత్సవం రోజు మనం వాడే 21 పత్రాల్లో, 21 పత్రాల్లో పూజించడం వల్ల ఇంతటి ఆరోగ్య రహస్యాలు ఈ పత్రాలు వాటంలో దాగి ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఈ కాలంలో వచ్చే సమస్యలు కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, వీటన్నిటికీ కూడా రకరకాల సంబంధం, గ్రహాలు, నవగ్రహాల్లో ఉన్న ముఖ్యమైన గ్రహాలను దోషాలు తొలగించడానికి వీటన్నిటికీ కూడా ఈ పత్రాలు మనం స్పర్శించడం, తీసుకురావడం, ఆ పత్రాలను నాలెడ్జ్ తెలుసుకోవడం, వాటిని వాడటం వలన ఎవరికి ఏ సమస్యలు ఉంటే, ఏ గ్రహ దోషాలు అంటే వాటి తర్వాత కూడా వాడటం వలన ఈ ఇంతటి వైజ్ఞానికం తెలిపే పండగ కూడా మనం ఈ వినాయక చవితికి మనం చెప్పబడింది. అంటే మన సనాతన ధర్మంలో ప్రతి పండగకి అంత విశేషత ఉంది. ముఖ్యంగా తెల్ల జిల్లేడు వేరుతో కూడా తయారు చేసిన వినాయకుడిని పూజించడం వలన విశేష ఫలితం ఉంటుందని కూడా మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అంటే ఈయన పూజిస్తే అసాధ్యమైన కార్యాలు ఏమీ ఉండవుట, అంటే అన్నిట్లోనూ విజయమే దొరుకుతాయి అని మనకి తెలుస్తుంటే అన్ని వర్గాల వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ 21 పత్రాల విషయాన్ని నాలెడ్జ్ తెలుసుకొని, వైజ్ఞానికంగా ఎంత ఉపయోగపడతాయో తెలుసుకొని, ఎవరికి ఏ సమస్యలు ఉంటే వారందరూ కూడా ఆ సమస్యలు తొలగించుకున్న ఈరోజు చక్కగా మన ఆ పత్రాన్ని స్పృశించడం, ఆ పత్రాలు తెచ్చి వాడటం వలన ఆ స్వామిని పూజించి ఫస్ట్ ఆ నామాలతో అనుగ్రహించడం, అటువంటి అనారోగ్య బాధల నుండి కూడా మనం విముక్తి లభిస్తుందని తెలుస్తోంది. ఇంతటి విశిష్టమైనది మన సనాతన ధర్మంలో ప్రతి పండుగ విశేషం కాబట్టి చక్కగా తెలుసుకుందాం. విజ్ఞానపరంగా భక్తి శ్రద్ధలతో చక్కగా ఆచరిద్దాం, మన సంప్రదాయాన్ని గౌరవిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.